రామ రావణ భీమ సుయోధన వెంకటేశ్వర వాల్మీకి శ్రీకృష్ణ శ్రీమద్విరాట పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఏకైక కర్ణ భీష్మ పాత్రధారి సువర్ణ హస్తగండ వెండి ఎర బిరదంకిత దివ్య సుందర కళా ప్రపూర్ణ నట రత్న పద్మశ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మశాంతి కోసం ఈ రోజు వచ్చింది చంద్రబాబు గవర్నమెంట్ అంటున్నాను. నందమూరి ఇంట చిరసాగర అన్వయం మునరాకాసుదాం సుగుతూ జనన ముందే దిగంత విశ్రాంత కీర్తినందు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి వర్గీయ స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుర్య మీకు వందనములు. పేద సాధుల బృందము బ్రోచుట వెన్నతో పెట్టిన విద్య మీకు అడుగుటే తడవుగా తడబడకిచ్చుట చిన్న నాట వచ్చిన గుణము మీకు మానవ సేవయే మదవర్చన ఎంట గురుతరణ అడబ్బిన బోధ మీకు ఎన్నడు ముఖ్యమంత్రి మనలని ఎలుసుకముల తారక రాముడన్నగా తనపును ఇరిచ్చన వేసడు వేళ ముఖ్యమంత్రి అయినటువంటి వార్త విని పొంగిరినే మనంబుతో పున్నమి నాటి చంద్రుంగని పొంగెడు పసిబిడ్డిల వలెకిల ఆంధ్రప్రజానీకములు ఓ మత్స్యశేఖర అంటారా అని తనమును అంతమందింప మీ ప్రప్రథమ కర్తవ్యము. రాయలసీమను రత్నాల సీమగా మార్చడం మీ తృతీయ కర్తవ్యము. నిరుద్యోగ సమస్యను నివారించడం మీ తృతీయ కర్తవ్యము. అర్హత అనుభవం అలిగట్టడుగున పడి ఉన్న ఏపీఎస్ఐడిసి జాలి గుండెగల జాబ్ వర్కర్ల బతుకులు బాగు చేయటం మీ చివరి కర్తవ్యము. ఓ స్వామీజీ అందగా అనున్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ మీకు తరమే కానీ అన్యుల తరము కాదు. అమత్సుశేఖర ముఖ్యమంత్రి పీఠమనడు సువర్ణ సింహాసనముపై దేదీప్యమానముగా ప్రకాశించే జగమెరిగిన జగదేక వీర 6 కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతుల వెలుగొందుతున్న అమత్సుశేఖర సామాన్యుని సేవకు తోడ్పాటుగా మండలాల ఏర్పాటు చేసిన ఓ మహానుభావ రచ్చకెక్కిన రిజర్వేషన్ల సమస్యపై కోర్టు తీర్పును శిరసా వహించిన ఓ శివ చక్రవర్తి వర్య ఆలకింపుము. అష్టకష్టాలలో ఉన్న ఐడిసి కార్మికుని ఆర్తనాదము సఫలీకృతము చేయము ఈ చిరంజీవి చిన్న కోర్కెను. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు గారు పక్కగా జగన్ సినిమా చూపించి 100% సినిమాగా దానికైతే ఆలోచన ఏం లేదు, డౌట్ ఏం లేదు. మాకు జగన్ ఏం సినిమా జగన్కే సినిమా చూపించినాం మేము 100%. మా జమ్మలమడు బాగా ఆనందంగా సక్సెస్గా చేసినాము, బాగా జరిపినాడు, సూపర్గా అందిన 100% విజయవంతమైంది. నర్సాపేట పార్లమెంట్ నుంచి మాచల నియోజకవర్గం చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది మహానాడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కడపలో మేము మహానాడు చేసుకోవడానికి కడప శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారికి, అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాజకీయ పరంగా మనం చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి యువత భవిష్యత్తు నాశనం చేసి ప్రతి ఊరికి గంజాయి సప్లై చేసి యువత జీవితాన్ని నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే మంత్రం తీసుకొని రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నారు. మరి అదేవిధంగా లోకేష్ గారు ఆధ్వర్యంలో యువత జీవితాలు బాగుండాలని చెప్పేసి ఎన్నో సంస్థలు ఎన్నో ఉపాధి కార్యక్రమాలు చేసుకొని లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా శాసనసభ్యునటువంటి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు జాబ్ మేళా నిర్వహించి 3 పర్యాయాలు సుమారు 15,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏడాది పరిపాలన చాలా చక్కగా ఉందండి. మరి మీరు ఈ ప్రభుత్వం ముందల ప్రభుత్వం చూసుకుంటే గుంతల రోడ్డుమయం, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మీరు చూశారు, ఈరోజు ప్రతి ఊర్లో చూడండి, ప్రతి జిల్లాలో చూడండి, రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి, పరిపాలన చాలా చక్కగా ఉంది. మనకు ఇబ్బంది లేనటువంటి పరిపాలన ఈరోజు చంద్రబాబు గారు మనకి అందిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అది ప్రత్యక్షంగా ప్రజలు చూశారండి. ఓడిపోతామనే భయంతో పిన్నెల్లి వారు దగ్గర ఉండి ఆ రోజు బాక్స్ని పగలగొట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏ రోజైతే మాచర్ల నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారో ఆ రోజే ఆయన ఓటమి ఖాయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పడం జరిగింది. ఆ దిశానిర్దేశంతోనే ఆ రోజు ఓటేసి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవడం జరిగిందనమాట. మరి మొన్న చూసుకుంటే అరగంట మాత్యులు అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరిగింది. యువకుల్ని నర్రోడ్డు మీద పోలీసులు ఈ విధంగా పౌర హక్కుల్ని భంగం కలిగిస్తున్నారని చెప్పేసి గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. దాని నిదర్శనం మొన్న తెనాలిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ వ్యాపారం ఏదైతే ప్రముఖ వ్యాపారం వైఎస్ఆర్సీపీ వాళ్ళ గంజాయి ఏదైతే ఉందో
అది ఎక్కడ ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. రెండు, మా కాన్స్టిట్యున్సీలో గుళ్ళపాడులో 2 హత్యలు జరగడం జరిగిందండి. దాని మీద ఎర్రగంట మాతిలో ఒక మాట మాట్లాడడం జరిగింది. జేబీఆర్ అంటే పీఆర్కే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, బాబాయ్ గారు హత్య జరిగినప్పుడు సాక్షి దినపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద కొడవలి చేతిలో పెట్టి ఫోటో తీశారండి. చంద్రబాబు గారు ఏమన్నా గోడ దూకెళ్ళి హత్య చేయడం చూశారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అంటే వీరు మాట్లాడడం ఏంటంటే, హత్య జరిగినప్పుడు ఏంటంటే దాని మీద కొన్ని పన్నాగాలు జరుగుతూ ఉంటాయి. ఆ వ్యూహంలో భాగంగా ఈ హత్యలు జరిగాయని చెప్పేసి సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. చూస్తాం, రేపు రావాలా, దాని మీద విచారణ జరుగుతూ ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంది. దేనకొండ మండలం సార్ మాది, కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా ఆలూరు నియోజకవర్గం. సర్పంచ్ నన్ను ఏం చేస్తాను అంటే ఇంకా ఊర్లో చంద్రబాబు వచ్చినాక బాగుంది సార్. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడైతే మా డబ్బులు కూడా తీసుకుపోయి మళ్ళీ నాశలే పెట్టావు గట్కల. సర్పంచ్ డబ్బులు కూడా తీసుకుపోయినా జగన్ అయితే చాలా అవసరమైనప్పుడైతే. ఇప్పుడు ఈయన వచ్చినాక మాకు కొంచెం లైన్ బాగుంది. ఇప్పుడైతే మాకు చంద్రబాబు వచ్చినాక బ్రహ్మాండంగా జీవంతమైంది సార్. ఇది భోజనాలు ఏమి ఎంత చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య లేదు సార్. ఇది అవసరం నిజం అంటున్నాడు. అయితే సినిమా చూపిస్తాడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు సినిమా చూపించేది, ఇప్పుడు ఏం చూపిస్తాడు? సినిమా ఆయన ప్రభుత్వం చెప్తే సినిమా చూపించచ్చు. ఆయన ప్రభుత్వం వచ్చేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో. ఆయన సినిమా కూడా చూపించలేడు. మాది కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గం. నా పేరు ప్రతాప్ రెడ్డి. నేను క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. కడప గడ్డ పైన ఆయన ఎన్నో మాజీ సీఎం గారు ప్రగల్భాల పలికి మమ్మల్ని అందరినీ బాగా బటన్ల మీద బటన్లు నొక్కి మభ్యపెట్టి గత 5 సంవత్సరాలు లక్షల కోట్లు దోచుకొని తిన్నాడు. లిక్కర్ స్కామ్ అయితేనేమి, ఇసుక దోపిడీ అయితేనేమి, వివిధ రకాల భూ కబ్జాలు అయితేనేమి, అన్నిట్లో దేంట్లో కాకుండా వాళ్ళు మొత్తం బంధుత్వం బాలుగాలు అన్ని ఎమ్మెల్యేలు అందరూ మొత్తం స్కామ్లు చేసి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి బాగా ఆలోచించమను. ఈయన వై నాట్ 175 అంటాండే. ఏది నీ 175? నువ్వు అభివృద్ధి చేసింటే ఏది నీ 175? నీ కడపలో 10 నియోజకవర్గాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాలు కొట్టింది. నా కడప అంటే ఏది నీ కడప? ప్యాలెస్లో చల్లగా పండుకుంటున్నావు. నీ కార్యకర్తలను పట్టించుకుంటున్నావా? నీవు గవర్నమెంట్ ఉండి నీ కార్యకర్తలను పట్టించుకోలే, సర్పంచ్లను పట్టించుకోలే, ఎంపీటీసీలను పట్టించుకోలే. నీకు అదే వాళ్ళు నీకు బుద్ధి చెప్పారు. ఇవాళ నీవు 175 అని చెప్పేసి 11 పడిపోయినావు. ఇంకా నీ పార్టీ భవిష్యత్తు లేదు. గంటాపదంగా ఈ మహానాడు గంటాపదంగా చెప్తా ఉన్నాం, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. తల్లి చెల్లిని చూడుకున్నాడు నువ్వు, చిన్నమ్మకు బంగారు గాలు చేపిస్తానంట. ఇదేనా నువ్వు? ఈరోజు చూడండి, రోడ్లు అయితేనేమి, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఒక తట్ట కంకర వేసిందిలే రోడ్లకు గత 5 సంవత్సరాల్లో. ఈరోజు మా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఒకే ఒక సంవత్సరంలో నువ్వు ఎక్కడ చెప్తావో ప్లేస్ చెప్పు, ఆ రూట్కి పోదాం. నీ పులివెందుల్లో చెప్పు, నీ గ్రామాల్లో, నీ 4 మండలాల్లో చెప్పు, ఏ గ్రామానికైనా పోదాం. రోడ్డు నీటికి లేదంటే దాన్ని తిరగరోజు చేస్తాం. సంవత్సరంలోనే ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. నువ్వు రోడ్లు అయితే లిక్కర్ మాఫియాలో ఇరుక్కొని నువ్వు ఏదేదో నీవన్నీ పాత బ్రాండ్లన్నీ చూపిస్తున్నావు. ఒకటి భూము శకలక ధూమ్ ధాము అనుకుంటా నువ్వన్నీ మర్చిపోతున్నావా? నీకు కొంచెం ఏదో నాకు తెలిసి లూజ్ అయినట్టుంది. 3 క్యాపిటల్స్ అన్నావు. పోయి కొండను తీసుకుపోయి కొండంతా వేసి నువ్వు భార్య నీ ఉండడానికి 500 కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్. నువ్వేమన్నా రాజు అనుకున్నావా? ఇదేమన్నా రాజరికం అనుకున్నావా? జగన్ కాదు, ఇంకా నీకు నూకలు అయిపోయినాయి. నువ్వేదో 2.0 నీకు ఇప్పుడు సినిమా చూపిస్తానా మేము? ఇంకా 4 ఏళ్ళు ఉంది. ప్రజలను అభివృద్ధి చేసి ప్రజలను మెప్పు పొందుతాం. మా కూటమి ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చి ప్రజల మెప్పు పొంది మళ్ళా నీకు ఇంకా 11 కాదు కదా, ఇంకా లేనట్లు కొడతామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.